అయితే అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంబలాన్ని దేవుని నమ్ముకోవాలి అని ఆశ కలిగింది. సరే, తండ్రితో చెప్పింది, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను, బాప్తిసం తీసుకుంటానని. సరే, ఆ తండ్రి బిడ్డ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ తండ్రి అయినా సరే బిడ్డకి మేలు జరుగుతుంది, బిడ్డ బాగుంటుందంటే దేనికైనా సరే పరిగెత్తా ఉంటాడు ఒక తండ్రి. వాస్తవం ఇది. పొలం ఇంకేమి కనిపించం, బిడ్డ ఆరోగ్యం, బిడ్డ క్షేమే కనిపిస్తూ ఉంటాయి. సరే సరే నా బిడ్డ అడిగింది కదా అని అక్కడ ఒక పాస్టర్ గారు కేకేస్తే ఆ పాస్టర్ ద్వారా బాప్తిసం ఇచ్చారు. అలా జరుగుతూ ఉంది. జరుగుతున్న సమయంలో తండ్రే ఆ బిడ్డకి అన్ని మంచంలోనే కదా. ఆ మంచంలో ఉన్నప్పుడు ఆ తండ్రి బ్యాంకులో ఉద్యోగం చేసేవాడంట. ఆ తండ్రి ఆ బిడ్డని శుభ్రం చేసి నీట్గా చేసి వెళ్ళేవాడు. వాస్తవంగా చెప్పాలంటే స్పర్శ అయితే మాకు పనిచేసింది, మాట్లాడగలగానే అదే పరిస్థితిలో ఉన్నా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు. అయితే అలా ఆ పరిచయం చేసి ఆ బిడ్డకి కొంచెం శుభ్రం చేసి అన్నం పెట్టి ఉద్యోగానికి వెళ్ళే తండ్రి, ఆ తండ్రి అనారోగ్యం అయిపోయాడు. ఆ తండ్రి మంచం మీద పడిపోయాడు. ఉంది ఇద్దరు. ఆ చేసే తండ్రి కూడా మంచం మీద పడిపోయేటప్పటికే ఏ ఆధారం లేదు. బాప్తిసం తీసుకున్న బిడ్డ ప్రార్థన చేస్తుందంట, యేసయ్యా నేను నమ్ముకున్నాం, మేము నా పరిస్థితి ఇలాగుంది, నాకు సహాయం చేసే తండ్రి మరి మంచం మీద పడిపోయాడు, నేను అతని బాధ చూడలేకపోతున్నాను ప్రభువా అని కన్నీరు కాచి ఏడ్చి, నా తండ్రిని తీసుకెళ్ళిపోయా, ఆ మంచం మీద నేను చూడలేకపోతున్నాను అని ఏడ్చి కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఆ తండ్రి బాధ చూడలేక మంచం మీద. సరే, బాప్తిసం ఇప్పించింది, ప్రార్థన చేసింది ఆ మంచం మీదే. తండ్రి చనిపోవాలని ప్రార్థన చేసింది. దేవుడు ఈ బిడ్డ ప్రార్థన ఆలకించి తండ్రిని తీసుకెళ్ళిపోయాడు, చనిపోయాడు. అయితే అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పారు మీకు. దాంట్లో కొంత డబ్బు వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి వస్తుంది కదా, ఆ డబ్బు వచ్చింది. ఆ డబ్బు ఏం చేశారంటే పిల్ల పేరు మీద వేసాడు. అతను నామనీయమే కదా, ఆ పిల్ల పేరు మీదకి వచ్చింది. మన ముందర ఒక సవాల్ ఉన్నప్పుడు బాప్తిసం తీసుకొని మందిరానికి వెళ్తూ వాక్యం వింటూ మన స్థితి ఎలా ఉన్నది, మనం ఏం చేయగలం అనేది ఒక సవాలు మన ముందర ఉన్నప్పుడు చెప్తాను. అయితే పాదాల దగ్గర నుంచి భుజాల వరకు పనిచేయదు, స్పర్శ పనిచేయదు పెట్ట. ఆ బ్యాంకులో ఉన్న డబ్బు అదే నువ్వు నేను మనమైతే రూపాయలు వడ్డీ ఇస్తానంటే 2 రూపాయలు ఇస్తూ అసలు వడ్డీ కావాలి, 2 రూపాయలు ఇస్తానంటే 3 రూపాయలు వడ్డీకి ఇస్తామన్నాడు. వాస్తవంగా అయితే అలా చేసిన తప్పు లేదు, కానీ అలా చేయలే.
అలా చేయడం. ఆ బ్యాంకులో ఉన్న డబ్బు ఒక రిక్షా అతన్ని మాట్లాడుకొని జాగ్రత్తగానండి, అయ్యా నా తండ్రి తరపున ఈ డబ్బులు వచ్చినాయి, నన్ను వారానికి ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి అనే రిక్షా అతనితో ఆ బ్యాంకులో ఉండడం ఇంటిస్తానని చెప్పి, వారానికి ఇంటిస్తానని చెప్పి ఆ రిక్షా అతను ఆ తల్లిని పొద్దున్న చేసుకొని ఏ సెంటర్కి తీసుకెళ్ళమంటే ఆ సెంటర్కి తీసుకెళ్ళేవాడు. ఆ బిడ్డని తీసుకెళ్ళి సువార్త ప్రకటించేదట బిడ్డ. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. కొంతకాలమేమో ఇక్కడ బతుకుతాము, చనిపోతే పరలోకముంది యేసుని నమ్ముకుంటే సువార్త ప్రకటించేదంట. ఆ డబ్బులు పెట్టి వీధి వీధి, గ్రామ గ్రామం ఆ రిక్షాతంతో ఆ డబ్బులు పెట్టి సువార్త ప్రకటిస్తూ ఉండేదంట. ఆ ఊళ్ళో కొంతమంది శాస్త్రి గారి అమ్మాయి ఇలా రోడ్డు మీద అడుక్కుంటుంది ఏంటని డబ్బులు అయిపోయారంట. చెప్పింది ఆ బిడ్డ, నేను అడుక్కోవట్లేదండి, యేసు ప్రభువు నమ్ముకున్నా, నేను ఆయన గురించి సువార్త ప్రకటిస్తున్నాను అని ఇక్కడ నుండి కాళ్ళ వరకు శ్వాస పని చేయలేని ఒక బిడ్డ, ఒక వికలాంగి, ఒక అనాది సువార్త ప్రకటిస్తూ ఉంటే 800 మంది రక్షించబడ్డారంట. కాళ్ళు చేతులు పనిచేయని బిడ్డ సువార్త ప్రకటిస్తుంటే 800 మంది రక్షించబడ్డారు. 10 భార్యాభర్తల జంటల్ని సేవకులుగా తయారు చేసిందట. 800 మంది రక్షించబడటమే కాదు, 10 జంటల్ని సేవకులుగా తయారు చేసిందంట. బాధ అనిపించట్లా? ఈ రోజున మీరు, నేను, పేతురు ఉన్నాడు, ఇతన్ని నేను నడిపించాను అని చెప్పే ధైర్యం మనకు ఉండాలి. నేనున్నాను, ఈ అక్కని నేను నడిపించాను అని చెప్పే ధైర్యం నాకు ఉంది. ఆ ధైర్యం మీకుందా? ఎంతమంది నడిపించారు దేవుడికి? ఎంతమందికి నీ సాక్ష్యం చెప్పావు? ఎంతమందికి సువార్త చెప్పావు? ఎంతమందికి ఒకరికి ప్రార్థన చేశావు? నీ ఇంటి పక్కన నీ గురించి సాక్ష్యం చెప్పావా? నీ రోడ్లో ఎప్పుడైనా సువార్త, సుబ్బారావు, కుమారావు, ఇంకా దైవజనులు ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్ళి నలుగురు వాక్యం చెప్పిద్దాం, దేవుని మాట వినిపిద్దాం అని ఏ రోజైనా సరే ఒక కదలిక, ఒక పట్టుదల, ఒక విశ్వాసం నీకుందా? కాళ్ళు చేతులు పనిచేయని బిడ్డ నడి రోడ్డు మీద సువార్త చెప్తే 800 మంది బ్రతికారు, రక్షించబడ్డారు. నీ ద్వారా, నా ద్వారా ఫలానా రక్షించబడ్డారు. వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేశాను, నీ కుటుంబాన్ని నేను నడిపించాను అని చెప్పే దమ్ము అనుకున్నా. చేతులు జోడించి పడుతున్నారు, చెప్తున్నాను. పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు మంది చనిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. సువార్త చెప్పలేకపోయా, నా సాక్ష్యం వార్త పంచుకోలేకపోయా. భారం మనకు కావాలి.
ఈ రోజున ఒక తీర్మానం చేసుకుందాం. కుమారు నేను ఒక చోట శ్రీకాకుళం వెళ్ళాం. విజయవాడ అతను కూడా, కౌంట్లు అతను, వాళ్ళ బంధువులందరినీ కేకేసి, వాళ్ళ రక్త సంబంధులు, అన్నయ్య పిల్లలు, తమ్ముడి పిల్లలు అందరినీ కేకేసి ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ పెడతాడంట. పెట్టి సువార్త ప్రకటిస్తూ ఆ కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ దాదాపుగా ఒక 50 కుటుంబాలు రక్షించబడ్డాయి. అవును కదా? స్టేజీ మీద కేకేస్తున్నాడు అతను, వెంకటేశ్వర తుప్పాలో వెంకటే పోలేరామని ఎప్పుడు పిలుస్తున్నాడు ఇంకా అనుకున్నా నేను. ఏదో చూస్తే ఇక నేను ప్రార్థన చేశాను, వీళ్ళందరూ నా ద్వారా రక్షణ పొందారు. ఇది ధనం, ఇది ఇలాంటి వాళ్ళ వరకు ఖర్చు పెట్టాలి. ధనం స్టేజీ మీద నిలబడి ఈ కుటుంబాలని నా రక్షించబడ్డాయంటే ఎంత ఆనందం వేసిందో. ఆయన కాళ్ళు పట్టుకున్నా అనిపించింది నాకు. తీర్మానం, మన బంధువులు ఎవరు రక్షణ పొందలేదు, మన కుటుంబంలో ఎవరు రక్షణ పొందలేదు, మనం ఉంటున్న ప్రాంతం అటుపక్క ఎవరు రక్షణ పొందలేదు, మనం నడుస్తున్న రోడ్లో ఎవరు రక్షణ పొందలేదు, వారికి సువార్త అందిందో లేదు. బాధ్యత నువ్వు తీసుకోవాలి, తీసుకొని వెళ్ళాలి. ఇక్కడి నుంచి నువ్వు ఒక తీర్మానం కలిగి వెళ్ళాలి. మా రోడ్లో సువార్త ప్రకటిస్తానయ్యా, మా రోడ్డు కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా, మా రక్త సంబంధాలకు నేను ప్రార్థన చేస్తానయ్యా, వారి కొరకు కన్నీరు కారుస్తానయ్యా, వారిని మందిరాన్ని నడిపిస్తాను. ఒక ఆరాధన కాదు, 4-3 ఆరాధనలు దేవుడు జరిపించును గాక. అనేక మందిని మందిరానికి నూతనమైన ఆత్మలు నడిపించును గాక. సవాలు మన మధ్యలో ఉంది, ఒక తీర్మానం చేసుకోవాలి. శ్రీకాకుళంలో పెట్టిన అతను కూడా ఆరోగ్యమంతుడేం కాదు, భయంకరమైన రోగిష్ట అతను. 4-5 జబ్బులు ఉన్నాయి. దేవుడి కుటుంబం బట్టి బాగా మాట్లాడతాడు, బాగా ఉంటాడు, ఎప్పుడు టెస్ట్లు చేపిస్తూ ఉంటాడు. అన్నీ ఉన్నా మనం సువార్త ప్రకటించలేకపోతున్నాం, మన సాక్ష్యం నలుగురితో పంచుకోలేకపోతున్నాం, వాళ్ళ కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేయలేకపోతున్నాం, అలాంటి వాళ్ళని మందిరాన్ని నడిపించలేకపోతున్నాం. ఈరోజు మధ్యాహ్నం ఒక తీర్మానం కలిగి, ప్రభువా మా రోడ్లో సువార్త మీటింగ్ పెడతాను, మా ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేస్తాను, నా రక్త సంబంధాలకు ప్రార్థన చేస్తాను. వాళ్ళు సమాధానం లేకపోతే నువ్వు సమాధాన పడాలి, వాళ్ళు రాకపోతే నువ్వు వెళ్ళాలి. ఒక దినాన దేవుడు లెక్క అడుగుతాడు. నీ రోడ్లో నీ పక్కన ఉన్నవారు, నీ బంధువులకి, నీ రక్త సంబంధాలకి నా గురించి సాక్ష్యం ఇచ్చావా అంటే ముందుని మీద చేసి సాక్ష్యం చెప్పాను, ప్రభువా మందిరంలో కొన్ని ఆత్మలు నడిపించాను నాయన, నేను అంటున్న వారి కథలో సువార్త మీటింగ్ పెట్టాను, నీ మాటలు చెప్పించాను తండ్రి. ఆ ధైర్యం మనకు కావాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. తలలు వంచండి, పరిశీలన చేసుకుందాం. తలలో ఉంచండి. ఓ మనిషి
యోచింపవా నీ బ్రతుకు ఎలాగున్నదో ఓ మనిషి యోచించవా నీ బ్రతుకు ఎలాగున్నదో బలము చూసి భంగపడకుమా బలము చూసి తగపడకుమా బలము చూసి భంగపడకుమా బలము చూసి తగపడకుమా తప్పించే నాడు లేడు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాడు లేడు అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు పాపులంతా ఏడ్చే రోజు పరిచయం చేసుకుందాం. ప్రభువా యేసయ్య ఒక్క ఆత్మను మనం నడిపించలేకపోయానయ్యా. నా కుటుంబంలో చాలా మంది రక్షణ పొందలేకపోయారు. నా రక్త సంబంధం రక్షణ పొందలేకపోయారు. నా ఇరుగుపడి వారు ప్రార్థన చేయలేకపోయానయ్యా. వాళ్ళ గురించి భారము లేకుండా బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా బ్రతికానయ్యా. ఒక తీర్మానం ఒక ఛాలెంజ్ మన మనలో ఉంది. అనేక మంది చనిపోతూ ఉంటే భారము లేకుండా బ్రతికున్నారు ప్రభువా. ఈ మధ్యాహ్న కాలమందు ఒక తీర్మానం కలిగి ఇంతవరకు నేనంటున్నా రోడ్లో సువార్త ఒక మీటింగ్ పెట్టలేదయ్యా. పెడతాను. నా బంధువులకి నీ గురించి చెప్పలేకపోయానయ్యా. చెప్తాను. నా ఇరు పరివారి దగ్గర నీ గురించి సాక్ష్యం లేకపోయాను ప్రభు. సాక్ష్యం ఇస్తాను అని ఒక తీర్మానం తీసుకొని ఒక నిర్ణయం తీసుకొని ఒక పట్టుదలతో డబ్బే ఆధారం చేసుకోకుండా ఒకవేళ దేవుడు డబ్బు ఇస్తే ఆ డబ్బు దేని కొరకు ఉపయోగించాలి. ఆనాడు ఇస్కరియోతు యూదా ఒకసారి ఆయన నమ్మాడేమో. ఈనాడు ఆయన నమ్మిన ప్రజలు అనేక మార్లను ఆయన అమ్ముతూనే ఉన్నాడు. చూచుచున్న దేవుడు ఈ మధ్యాహ్నం వేళ మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఒకసారి మన హృదయాన్ని పరిశీలన చేసి ఆయన సన్నిధిలో మన హృదయాన్ని సరి చేసుకుందాం. అయ్యా, యూదా వలె నిన్ను అమ్మే మనసు నాలో ఉందా? అననీయ సభ్యురా వలె మొక్కుబడుల విషయంలో తప్పిపోతున్నాము. అయ్యా, దయతో మమ్మల్ని క్షమించు, దయతో మమ్మల్ని క్షమించు. నీవిచ్చిన ధనమును ఆత్మల సంపద కొరకు, అయ్యా నీ రాజ్యము కట్టుట కొరకు వాడబడే కృపను దయచేయ్యా. మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప. అయ్యా, మీరు ఇచ్చిన ఈ ఆయుష్కాలము ఈ భూమి మీద నీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా, సాక్షులుగా
యథార్థవంతులుగా నిన్ను ప్రకటించువారిగా తండ్రి నీ సువార్త పరిచరించేట కృపనివ్వండి. మధ్యాహ్నం వేళ నీ శరీరం కొరకు నీ రక్తం కొరకు సిద్ధపాటును దయచేయండి నాయనా. మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. మమ్మల్ని సరిచేయండి ప్రభువా, మమ్మల్ని సరిచేయండి తండ్రి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మంచి తండ్రి, ఈ పాదాలకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్నం వేళ ఇదిగో తండ్రి విన్న వాక్యమును బట్టి మీ పాద సన్నిధిలో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దైవమా, మా జీవితంలో నీ ఉద్దేశం ఏమిటో, నీ ప్రణాళిక ఏమిటో, నీ చిత్తం ఏమిటో, నీ తలంపులు ఏమిటో వాక్యము ద్వారా గ్రహించి తండ్రి నీవు చేసిన ప్రతి మేలులను నిన్నెరుగని ప్రజలకు సాక్ష్యార్థమై పంచుకొని అనేక ఆత్మలను రక్షించడానికి మీ కృపను సహాయం చేయండి. ఇదిగోనైనా వాక్యం అందించిన మీ దాసుని బలపరచండి. ఇంకా అనేక ప్రాంతాల్లో మీ కొరకు సాక్షిగా నిలబెట్టండి. 1,00,000 ఆత్మల సంపదలో ప్రభువా మీరే జయమును అనుగ్రహించండి. కుటుంబాన్ని, వ్యాపారాన్ని, పరిచర్యను ఆశీర్వదించండి. ఇదిగోనైనా సంఘములోని ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ నామ మహిమార్థమై ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, మీ ఆత్మచేత నింపి నీ కొరకు బలమైన సాక్షులుగా వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.